ఈరోజు ఇంట్లో కారం బూందీ చేశాను. చేసే విధానం అయితే ఒక పావు కేజీ శనగపిండి, వెల్లుల్లి, నెక్స్ట్ బఠానీ, వేరుశెనగ పలుకులు, కరివేపాకు, నెక్స్ట్ వెల్లుల్లి వేపనం, ఎండుమిరపకాయలు. ఇది ఫ్లేవర్ గురించి, ఘాటు గురించి అనుకో. కరివేపాకు వేసి సైడ్ పెట్టుకుంటా. సైడ్ పెట్టుకున్న తర్వాత బూందీ కూడా అది సైడ్ పెట్టాను. బూందీ వేసి ఇప్పుడు మసాలా కలుపుతాను. కారం, సాల్ట్, గరం మసాలా. ఇందులో బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్ కలుపుకోవాలి. ఇప్పుడు వేపుకుని దినుసులు వేసి కలుపుతున్నాం కదా. మసాలా వేసి బాగా కలిపి మొత్తం బాగా కలపాలి. కాకపోతే ఒకే దగ్గర మసాలా ఉండిపోతే కొందరు బాగుంటుంది, కొందరు బాగోదు. చాలా నీట్గా కలుపుకోవాలి. నీట్గా కలిపితేనే టేస్ట్ బాగుంటుంది. లేదు మామూలు కలిపిస్తే మసాలా అంతా ఒక దగ్గర ఉండిపోద్ది, ఒక దగ్గర చప్పగా ఉంటుంది, ఒక దగ్గర మసాలా ఎక్కువ అనిపిస్తుంది. నేనైతే టేస్ట్ చూశాను, బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేస్తే బాగానే ఉంటుంది. మన ఇంట్లో తినడం బాగుంటుంది.